హాయ్ వివర్స్. ఇవాళ మనం ప్రముఖ వైద్యులు శ్రీ డాక్టర్ జి వెంకటేశ్వర గారి దగ్గర ఉన్నాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు శ్రీరక్ష హాస్పిటల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఎంతమంది అప్పుడు టీం వర్క్ ఎట్లా ఉండేది సార్? ఇప్పుడు ఎలా ఉంది? శ్రీరక్ష హాస్పిటల్ 2008లో అప్పటి హెల్త్ మినిస్టర్ చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది. 50 బెడెడ్ హాస్పిటల్ ఇప్పుడు 100 బెడెడ్ హాస్పిటల్గా అయింది. 17 ఇయర్స్ ఈ జర్నీలో మళ్ళా మనం రిహాబ్ సెంటర్ కూడా, రిహాబ్ బుద్ధ అని ఒక 50 బెడెడ్ రిహాబ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రిహాబ్ సెంటర్ అనేది వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ కైండ్ అనమాట. 17 ఇయర్స్ ఈ జర్నీలో ఇప్పుడు 150 బెడ్ల శ్రీరక్ష కేర్ హాస్పిటల్ అండ్ రిహాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు శ్రీరక్ష కేర్ అనేది ఏంటి సార్? అసలు ఇప్పుడు కొత్తగా లాంచ్ చేశారు కదా. శ్రీరక్ష కేర్ అన్నది ఏంటంటేనండి, ఒకసారి ఏం జరిగిందనంటే, నేను ఇంకొక ఫ్రెండ్ కలిసి ఢిల్లీ వెళ్ళటం జరిగింది. ఢిల్లీలో మా స్నేహితుడికి హై గ్రేడ్ ఫీవర్ వచ్చిందనమాట హోటల్లో. సో నాకు చాలా, ఈవెన్ బీయింగ్ అయిన డాక్టర్, నా దగ్గర ఏమి లేవు అనమాట. అంటే ఇంజెక్టబుల్స్ తీసుకెళ్ళడానికి ఎవరు హోటల్లో, అది సమ్ స్టార్ హోటల్, దే ఆర్ నాట్ అలౌయింగ్ ఎనీ ఇంజెక్టబుల్స్. అంటే వెళ్తే హాస్పిటల్కి వెళ్ళాలట. సరే నేను ఒకవేళ ఇంకా హై గ్రేడ్ ఫీవర్ వస్తే ఎట్లా అన్న ఆలోచనతో నాకు ఇమీడియట్గా ఏదో ఒకటి కాల్ సెంటర్ లాగా ఉండాలి అని అనిపించింది. వాళ్ళ హోటల్లో ఏది అడిగినా కానీ దే ఆర్ నాట్ గివింగ్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్. సో అప్పుడు థాట్ వచ్చిందనమాట. రాగానే మనం ఫస్ట్గా ఒక మెడికల్ కాల్ సెంటర్ మన ప్రజలకి అవసరం అన్న ఉద్దేశంతో 24/7 శ్రీరక్ష కేర్ మెడికల్ కాల్ సెంటర్ని ఏర్పాటు చేశాం. దీని ఉద్దేశం ఏంటంటే, మీకు ఏ విధమైన ఆరోగ్య సమస్య ఉన్నా, నిద్ర పట్టకపోవటం దగ్గర నుంచి, ఒళ్ళు నొప్పుల దగ్గర నుంచి, కాళ్ళ నొప్పుల దగ్గర, తలనొప్పి దగ్గర నుంచి, ఎమర్జెన్సీస్, యాక్సిడెంట్ అయిపోయి నడి రోడ్లో ఎవరు లేనప్పుడు కూడా మీకు అంబులెన్స్ కావాలన్నా 108కి ఎలా కాల్ చేస్తారో ఈ శ్రీరక్ష కేర్కి కాల్ చేస్తే మేము ఆ విధమైన సమాచారం మీకు ఇవ్వటం జరుగుతుంది. సమాచారం ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించి మేము రెస్పాండ్ అవుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు అంబులెన్స్ కావాలా, రోడ్డు మధ్యలో యాక్సిడెంట్ అవుతుంది, అంబులెన్స్ సర్వీస్ కావాలా, మేము అసోసియేట్ అయిన అంబులెన్సెస్ పర్టిక్యులర్గా ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ జిల్లాల్లో ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. మొదటగా ఈ ఏరియాలో ఎక్కడ యాక్సిడెంట్ అయినా కానీ మేము ఆ దగ్గరలో ఉన్న అంబులెన్స్ డ్రైవర్లతో అసోసియేట్ అయి ఉన్నాం, ల్యాబ్స్తో అసోసియేట్ అయి ఉన్నాం, హాస్పిటల్స్తో అసోసియేట్ అయి ఉన్నాం, డాక్టర్స్తో అసోసియేట్ అయి ఉన్నాం, ఈవెన్ బ్లడ్ డోనార్స్తో కూడా అసోసియేట్ అయ్యాం. కాబట్టి మీకు వీటిల్లో ఏది కావాలన్నా కానీ మేము ఇమీడియట్గా ఈ కాల్ సెంటర్కి కాల్ చేస్తే మా వాళ్ళు ఇమీడియట్గా మీకు రిప్లై ఇచ్చి మిమ్మల్ని సేఫ్గా ఒక హాస్పిటల్కి, సేఫ్గా అంబులెన్స్లో, బ్లడ్ డోనార్స్ అక్కడికి వచ్చి బ్లడ్ ఇచ్చే విధంగా మనం ఎంత కూడా కోఆర్డినేట్ చేస్తాం. ఇది జస్ట్ విత్ 1 కాల్ అనమాట. అది 9798104108. దీనికి కాల్ చేస్తే ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు ఇదే కాకుండా హోమ్ కేర్ సర్వీసెస్ కూడా మనం అవైలబుల్ చేస్తాం. హోమ్ కేర్ అని, ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి దగ్గరే ఉంటారు, మీకు ఒక డాక్టర్ వచ్చి చూడాలన్నా డాక్టర్ని పంపిస్తాం, నర్స్ కేర్ కావాలన్నా నర్స్ కేర్, పారామెడిక్ కేర్ కావాలన్నా, ఆయా కేర్ కావాలన్నా, లేదు కొన్ని బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి అని అన్నా కానీ మనం ల్యాబ్ టెక్నీషియన్ పంపిస్తాం. లేదా మీ దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉంది, లేదా మందులు కావాలి, సో మనం మందులు కూడా పంపించడం. ఇవన్నీ మీకు జస్ట్ విత్ 1 కాల్తో పంపించడం ఒకటైతే, శ్రీరక్ష కేర్ కాల్ చేయటం వలన మీకు ఈ సర్వీసెస్ అన్నీ కూడా చాలా కన్సెషనల్ ప్రైసెస్తో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒకవేళ కార్డియాక్ ప్రాబ్లం ఉంది, అది మా దగ్గర లేదు, వేరే చోట ఉంటే అక్కడికి కూడా పంపిస్తాం. సో మనం రిఫర్ చేసే దగ్గరికి, ఈవెన్ హైదరాబాద్ కూడా మనం అసోసియేట్ అయ్యాం. మీకు కన్సెషనల్ ప్రైసెస్లో ఈ సర్వీసెస్ అన్నీ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఒక కాల్తో ఇంత ఇంటిగ్రేషన్ ఉంది. ఇది శ్రీరక్ష కేర్ అన్నది మీకోసం ఏర్పాటు చేసిన ఇది. అంటే ఈ ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలన్న ఒక ఉద్దేశంతో, మరీ ముఖ్యంగా వాళ్ళకి ఏదన్నా అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఇన్ హ్యాండ్ ఉండాలి. ఒక ఫోన్ నంబర్ ఉంటే చాలు. మరి మీకు టోటల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. నమ్మదగిన హాస్పిటల్కి పంపిస్తాం, నమ్మదగిన డాక్టర్కి, నమ్మదగిన
రైట్ హాస్పిటల్, రైట్ డాక్టర్ అండ్ రైట్ డయాగ్నోస్టిక్ సెంటర్కి పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు డాక్స్ యాప్ లాంటివి మనం చూసాం కదా సార్, డాక్స్ యాప్ కానీ ఇది కూడా సేమ్ అట్లాంటి సర్వీసే ఉంటుంది. అంటే వాళ్ళు వీడియో కాల్తోని ప్రిస్క్రైబ్ చేసి ఇలా చేస్తారు కదా, ఇట్లా ఆ యాప్స్కి దీనికి తేడా ఏముంటుంది కంపారిటివ్? అదే ఇది ఏంటంటే అండి, యాక్చువల్గా ఇలాంటి యాప్స్ చాలా వచ్చినాయి. ప్రాక్టో, లైబ్రేట్, మీరు అన్న డాక్స్ యాప్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇది దీనికి తేడా ఏంటంటే, ఇది మనం ఫోకస్గా నా జిల్లా, నా ప్రజలకు చేయాలన్న ఉద్దేశం. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి, వాళ్ళు మొబైల్ అప్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులోనే అపాయింట్మెంట్ అయ్యేంత వరకు అపాయింట్మెంట్ అందులోనే చేసుకోవటం, ఇవన్నీ కూడా కొంత డిఫికల్ట్ ఇష్యూస్ అనేది మనం ఒక కాల్ సెంటర్ నంబర్ని మీకు పరిచయం చేస్తాను. దీనివల్ల మీరు ఒక కాల్ చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. యూ నో నీడ్ టు గివ్ టోటల్ ఇన్ఫర్మేషన్. మీరు అంతా ఇచ్చి దాన్ని పే చేయాల్సిన పని లేదు. దిస్ ఈజ్ ఫ్రీ, 24/7 ఫ్రీ అప్లికేషన్. నంబర్కి కాల్ చేయండి, మీకు టోటల్గా ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు 1888 అనేది ఒక ఆఫర్ పెట్టారు, అదేంటి సార్? ఈ 1888 అన్నది ఆల్మోస్ట్ ఇది 10,000 అబోవ్ అయ్యే ల్యాబ్ టెస్టులకి, 1000 అబోవ్ రూపీస్ అయ్యే ల్యాబ్ టెస్టులు అన్నీ కూడా టోటల్ హెల్త్ స్క్రీనింగ్ అనమాట. దాన్ని 1888కి చేయటం జరుగుతుంది. ఇది హైదరాబాద్ ISO రిజిస్టర్డ్ ఎస్ ల్యాబ్స్ వారితో కలిపి మనం చేస్తా ఉన్నాం. ఇది కూడా మన ఖమ్మం పట్టణ ప్రజలకి అందరికీ ఆరోగ్యంగా ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ 40 years, ఇయర్లీ వన్స్, 50 years, ఎవ్రీ 6 months మీ అట్లీస్ట్ ఒక్కసారన్నా చేయించుకుంటే, అంటే పై నుంచి కింద దాకా అనమాట. అంటే లైక్ థైరాయిడ్ ఏమన్నా ఉంటే థైరాయిడ్ చెప్తారు, షుగర్ ఏమన్నా ఉంటే బ్లడ్లో షుగర్ తెలుసుకోవచ్చు, కొలెస్ట్రాల్ ఏమన్నా ఉంటే కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తారు. అలాగే లివర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా లివర్ ఫంక్షన్ టెస్ట్లు మొత్తం చేయడం జరుగుతుంది. కిడ్నీ ఎలా పనిచేస్తుందో చూడొచ్చు, హార్ట్ ఎలా పనిచేస్తుందో చెప్తారు. నెక్స్ట్ లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయో కూడా మనం తెలుసుకోవచ్చు. బ్లడ్లో ఇతరత్ర సమస్యలు ఇంకేమన్నా ఉన్నా కూడా, ఇవన్నిటిని యూరిన్లో ఉన్నా కూడా టోటల్గా మనకి వీటితో పాటు ఇప్పుడు చాలామందికి ఏంటంటే వైటమిన్ B12, D3 డెఫిషియన్సీ ఉంటుంది. ఈ టెస్టులు మామూలుగా చేయించుకోవాలంటేనే ఒక్కొక్క టెస్ట్ 2,500 రూపీస్ అవుతుంది. సో అందుకని మనం 1888తో ఇవన్నీ కూడా టెస్టులు చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు 79 టెస్ట్ చేస్తూ అంటున్నారు. దీని డయాగ్నోస్ తర్వాత వాళ్ళు మన దగ్గర హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్స్ ఉంటాయా, అది ఏమైనా రిఫర్ చేస్తారా సార్ బయటికి? ఇది కూడా ఏంటంటే అండి, ఇంటి దగ్గరే మొత్తం అయిపోతుంది అనమాట. మీరు మాకు ఒక లైక్ టెలిమెడిసిన్ లాగా, ఇప్పుడు ఉన్న కాల్ సెంటర్లో టెలిమెడిసిన్ సర్వీసెస్ ఉంటాయి. టెలిఆర్ వీడియో కన్సల్టేషన్ ఫ్రీగా ఇస్తాం. ఒక డాక్టర్తో ఈ టెస్టులన్నీ వచ్చిన తర్వాత మీరు డాక్టర్తో మాట్లాడవచ్చు, ఏమైనా క్వరీస్ ఉంటే డాక్టర్ని అడగచ్చు. నెక్స్ట్ ఒక న్యూట్రిషనిస్ట్ కూడా మీతో మాట్లాడతారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒబిసిటీ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, కిడ్నీ ఇష్యూస్ ఉన్నా కూడా మీకు దానికి తగ్గట్టుగా డైట్ కూడా తను ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫిజియోథెరపిస్ట్ కూడా మీకు, వీళ్ళందరూ కూడా టెలి వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు ఇంటి దగ్గరే ఉండి ఈ మొత్తాన్ని 1888తో హ్యాపీగా మీరు తెలుసుకోవచ్చు. మీరేంటి, నెక్స్ట్ ఏం చేయాలా, ఏ ఫుడ్ తినాలా, ఏం ఎక్సర్సైజ్ చేయాలా, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ అండర్ దిస్ 1888 ప్యాకేజ్. ఓకే సార్, ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు టెలి అండ్ మన వీడియో కాన్ఫరెన్స్ అంటున్నారు. సో ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ని పెట్టారు, ఏ విధంగా ఇది వర్కౌట్ అవుతుంది అంటారు? సో మొత్తం టోటల్గా 20 members వర్క్ చేస్తున్నారండి శ్రీరక్ష కేర్ కింద. టెలికాలర్స్ అని అంటే అది ఒకటే కాదు, వాళ్ళకి సహాయం చేయడానికి, ఫీల్డ్లో తిరగటానికి. ఇప్పుడు ఇంకొకటి కూడా పెట్టండి, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు. ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, ఫిజియోథెరపిస్టులు ఉన్నారు మనకి, నెక్స్ట్ పారామెడిక్స్ ఉన్నారు. అలాగే బైక్ అంబులెన్స్ కూడా మనం, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. మొట్టమొదటిసారిగా బైక్ అంబులెన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. బైక్ అంబులెన్స్ అంటే ఏంటంటే పారామెడిక్స్, ట్రైన్డ్ పారామెడిక్స్ ఉంటారు, CPR, అలాగే BLS, బేసిక్ లైఫ్ సపోర్ట్ ట్రైనింగ్ అయిన పారామెడిక్స్ని వాళ్ళకి బైక్లోనే వస్తారు. మీరు కాల్ చేస్తే ఎమర్జెన్సీ ఏదన్నా చూస్తారు, ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఎందుకంటే మనం అంబులెన్స్కి ఫోన్ చేయటం, 108కు
లేకపోతే మాకు ఫోన్ చేసిన అంబులెన్స్ వెళ్ళాలి అని అంటే ఒకసారి ఇట్ టేక్స్ టైమ్. బైక్ ఇమీడియట్గా వెళ్తుంది విత్ ఇన్ 10 మినిట్స్. ఎక్కడైనా కానీ అంటే ఈ ఖమ్మం పట్టణ పరిసరాల్లో మీరు మాకు కాల్ చేయండి, 10 మినిట్స్లో మా బైక్ అంబులెన్స్ మీ దగ్గర ఉంటుంది ఎమర్జెన్సీలో. సో దే విల్ డూ ద ఫస్ట్ ఎయిడ్. ఈ లోపల అంబులెన్స్ అన్న వస్తుంది, లేదు అని అంటే వెహికల్లోనే తీసుకొని రావడం జరుగుతుంది రాగలిగితే. కాబట్టి ఇది మీకు చాలా ఉపయోగకరమైన సర్వీసెస్ శ్రీరక్ష కేర్ అన్నది. ఓకే సార్, ఇప్పుడు వచ్చేసరికి మనకి రెయినీ సీజన్ వస్తుంది. రెయినీ సీజన్ ఈజ్ నాట్ ది మనకి ఎఫెక్ట్ అయ్యేది చిన్నపిల్లలు కానీ వీళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యేది ఈ రెయినీ సీజన్లోనే ఎఫెక్ట్ ఎక్కువ అవుతారు. సో ఇప్పుడు ఈ అంబులెన్స్ వాళ్ళకి ఈ బైక్ అంబులెన్స్ అయినా ఇవన్నీ యూజ్ అవుతుంది అంటారా సార్ వీళ్ళకి? ఏంటంటే చాలా వరకు ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేస్తే తగ్గే చాలా ఉంటుంది. అంటే మీకు కొంతమందికి హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది పిల్లలకి ఏదన్నా అయితే మనం భయపడిపోతాం. సో హై గ్రేడ్ ఫీవర్ కూడా ప్రతి దానికి హాస్పిటల్కి రావాల్సిన పని లేదు. సో ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవి అవుతాయి. సో ఇట్లాంటి వాటిల్లో కొంతమందికి నాలెడ్జ్ ఉన్న, చాలామందికి ఇంకా నాలెడ్జ్ లేదు. కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ అవన్నీ కూడా మేము ఫస్ట్ ఎయిడ్ ద్వారా వీళ్ళు చేస్తారు. వీళ్ళకి చూస్తే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే దే ఆర్ ట్రైన్డ్. అసలు ఇది హాస్పిటల్కి వెళ్ళాలా, సీరియసా, నార్మల్ అయినా, లేకపోతే కొంత వెయిట్ చేయొచ్చా, ఇవన్నీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మీకు డబ్బులు ఆదా అవుతుంది, టైం ఆదా అవుతుంది, మీరు మొత్తం మీద ప్రశాంతంగా కూడా ఉండొచ్చు మిడ్ నైట్ అట్లాంటి టైంలో కూడా. సో అందుకే మాకు కాల్ చేయండి, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.